జ్యోతిల్ నెహ్రూ గారు ఉన్నారు ప్రస్తుతం మనతో మాట్లాడడానికి. నెహ్రూ గారితో మాట్లాడదాం. సార్, మహానాడు నిన్న, ఈరోజు చూశారు. ఏంటి ప్రజల నుండి గానీ, కార్యకర్తల నుండి వస్తున్న స్పందన ఏంటి? గతంలో చాలా మహానాడులు చూశారు. కానీ ఇది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన జరుగుతున్న మొదటి మహానాడు. ఏ విధంగా ఉంది? మహానాడు ప్రజా స్పందన చూసుకున్నట్టయితే చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఇక్కడ మహానాడు జరుగుతుంది. మంచి స్పందన వస్తుంది. ఇకపై మీరు అడిగిన దానికి చూసుకున్నట్టయితే మేము ఊహించిన దానికంటే ఎక్కువగా మేము ఇక్కడ 20,000 మందితో మహానాడు ప్రతినిధుల సభ జరపాలి అని చెప్పేసి అనుకున్నాం. ఆ ఏర్పాట్లే మేము చేసాం. కానీ అయితే వాళ్ళు చూస్తున్నారు, ప్రాంగణాన్ని చూసుకున్నట్టయితే ఎక్కడ చూసినా జనమే కనపడుతున్నారు. అంటే ఇంతకంటే ఇంక స్పందన ఏంటి? మేమే డ్వాక్రా సంఘాలు తీసుకురాలే, లేకపోతే ఉపాధి హామీ పథకాలను తీసుకురాలే, ఆశా వర్గాలను తీసుకురాలే. స్వచ్ఛమైనటువంటి తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో పార్టీకి, ఆ ప్రతినిధులనే ఇవాళ వరకు ఆహ్వానించాం. రేపు రాబోయేది కూడా స్వచ్ఛమైనటువంటి కోటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఈ పార్టీకి క్రియాశీలక కార్యకర్తలు, వాళ్ళలో భాగమే రేపు కూడా 5 లక్షల మంది రావడం జరుగుతుంది. అంతే తప్పించి ఈ దేశంలో ఆశావాదులను తీసుకొచ్చి రాజకీయ పార్టీలు మమ అనిపించుకునేటటువంటి విధానం తెలుగుదేశం పార్టీ దగ్గర లేదు.